to Elite Media. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇంకొన్ని వారాల్లో ఓటింగ్ జరగనుండగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసు నమోదుకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి అనుమతి ఇచ్చారు. తర్వాత వెనువెంటనే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాప్రతినిధుల్ని ప్రాసిక్యూట్ చేయాలంటే దర్యాప్తు సంస్థలు అధికార యంత్రాంగం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని గతేడాది నవంబర్లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శాసనసభ ఎన్నికల పోలింగ్ కు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఆప్ని చిక్కుల్లో పడేసింది. మద్యం పాలసీలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై విచారణ చేపట్టేందుకు ఈడీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం లభించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తర్వాత కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి పొందింది ఈడీ. దీంతో కేజ్రీవాల్ ను వివాదాస్పద మద్యం పాలసీపై విచారించేందుకు ఈడీకున్న అడ్డంకులు తొలగిపోయినట్టయింది. అలాగే ఆప్ సీనియర్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని ఈడీ త్వరలోనే విచారించే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమ నగదు చలామణీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ గతేడాది మార్చి 21న అప్పటి సీఎం కేజ్రీవాల్ ని ఈడీ అరెస్ట్ చేసింది. తర్వాత సీబీఐ కూడా కేసు నమోదు చేసి గతేడాది జూన్లో అదుపులోకి తీసుకుంది. ఇదే కేసులో ఆప్ ముఖ్యనేత ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరంతా బెయిల్పై విడుదలయ్యారు. గతేడాది సెప్టెంబర్లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకొచ్చిన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసి పూర్తి పార్టీ కార్యకలాపాలపైనే దృష్టి పెట్టారు. ఎలాగైనా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. మరో 3 వారాల్లో పోలింగ్ జరగనుండగా ఈ తరుణంలో మద్యం కేసులో కేజ్రీవాల్ కి ఈడీ ఉచ్చు బిగిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ 70 శాసనసభ సీట్లకు గాను ఫిబ్రవరి 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.